నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కోరికలు అన్యాయమైనవో లేక అసహజమైనవో చాలా ఇదని అనట్లా. కానీ ప్రతి ప్రభుత్వానికి ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక గైడ్ లైన్స్ దాని ప్రకారం ఫాలో కావాలి, యూనిఫామిటీ ఉండాలి. అలా చూసినప్పుడు 5 ఏళ్ళకి కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పాము. అది చేస్తామని ఇప్పటికి అన్నాం. వాళ్ళు మాట్లాడుకొని నిర్ణయించుకుంటా ఉన్నారు. ఇంకా నిర్ణయం యూనియన్ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడి చర్చలు జరిపి ఏం నిర్ణయిస్తారని వాళ్ళు చెప్తారు. ఇలా ఎల్లకాలం ఇలాగే వాళ్ళు మేము సమ్మె చేస్తుంటాము తెగేంత వరకు అని అంటుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కుదరదు. అది కూడా నెల రోజులు దాటిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం అంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ చూస్తూ ఊరుకోలేదు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అది మొదలైంది. సో మేము ఆశిస్తున్నది ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో చేశారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సంయమనంతో ఎక్కడ కానీ చిన్నపాటి వీళ్ళు ఆ ఉద్యమంలో భాగంగా చేస్తున్న దాంట్లో అవాంఛనీయమైన ఇవి జరిగిన వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడిన రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి రాజకీయ అజెండాతో దాన్ని వెనక నుంచి నడిపే ప్రయత్నం చేస్తూ వాళ్లకు లేనిపోని భ్రమలు క్రియేట్ చేసి ఎక్కడికైనా పోయినా పర్లేదు మేము ఉన్నాం అని చెప్పి చేస్తున్నప్పటికీ ఇటు నుంచి అప్పీల్ చేస్తున్నాం తప్ప వేరే రకంగా ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు కానీ బెదిరింపులు చేయట్లేదు. బట్ వాస్తవం ఏంటంటే ఇది ఎల్లకాలం కుదరదు సాగదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఇప్పుడు నోటీసులు ఒక్కసారి 10 రోజుల తర్వాత అందరూ జాయిన్ కాకపోతే ఆటోమేటిక్గా దానికి ఫ్రెష్గా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయక తప్పదు. ఇప్పుడు ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా వాళ్ళకు భ్రమలో పెడితే దాన్ని నమ్ముకొని ఇట్లా కొనసాగితే సఫర్ కూడా అవుతారు. ఈ వాస్తవం గుర్తించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాం. యూనియన్ నాయకులను రిక్వెస్ట్ చేశాం. గవర్నమెంట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు అయితే సక్రమంగా నిర్వర్తించక తప్పదు. అందులో కూడా చాలా లీనియంట్గా ఇంతకాలం అందరూ మన ప్రభుత్వ వెల్ఫేర్ మెజర్స్ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళకు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి సానుభూతి సింపతి ఉంది. అర్థం చేసుకున్నాము ఆవేదన. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఉన్న పరిమితులు కూడా అర్థం చేసుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అన్నది విత్ మంత్తో సహా ఇప్పుడు చెప్తున్నాం, మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తామన్నాం కాబట్టి మిగిలినవన్నీ సానుకూలంగా పరిష్కారం అయ్యాయి కాబట్టి సమ్మె విరమించమని విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా నేరుగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 మంది ఏదైనా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయ్యి పొలిటికల్ అజెండా ఉంది. దీంట్లో నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు నష్టపోతారు. ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు 24 జూలైలో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ కొంత అటో ఇటో అయినా పెంపుదల ఉంటుంది. అది రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇందులో ఎవరైనా పట్టుదలకు పోయినా డైరెక్ట్గా అంగన్వాడీ వర్కర్స్కి అప్పీల్ చేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పూర్తిగా పేదల పక్షపాతం తీసుకునే ప్రభుత్వం వహిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల సింపతి ఉన్న ప్రభుత్వం, మీ పట్ల మరింత ఆదరణ కలిగిన ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగంగా మీరు పారితోషికం మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ బాధ్యత వహిస్తున్నందువల్ల మన బాధ్యత కూడా సక్రమంగా నిర్వర్తించకపోతే సమాజానికి చేయాల్సిన సర్వీసెస్ కూడా అందవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా సమ్మె విరమించుకొని విధుల్లో చేరాల్సిందిగా యూనియన్లకు, యూనియన్ ప్రతినిధులకు, అలాగే కింద నేరుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.